కానీ యూదా పత్రికలో కూడా దేవుడు చాలా విషయాలు యూదా ద్వారా రాసిపెట్టి ఉంచారు. మనం అనుకుంటాం, నాకు డబ్బు ఎక్కువ కావాలి, విస్తరించాలి, నాకు ఆరోగ్యం అధికంగా ఉండాలి, నా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి, ఏదేదో ప్రభు దగ్గర మనం అడుగుతూ ఉంటాం. కానీ యూదా పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంది చూడండి. 2వ వచనాన్ని మనం కనుక చూస్తే, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక అని యూదా మాట్లాడుతున్నారు. ఈ యూదా ఎవరో తెలుసా మీకు? బ్రదర్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు యొక్క తమ్ముడు, మరియ గర్భములో పుట్టిన ఆయనే. కన్య మరియ గర్భములో యేసు ప్రభు పుట్టిన తరువాత మరలా మరియ కొంతమందికి జన్మనిచ్చింది. ఆమెకు పుట్టిన సంతానములో ఈయన ఒకరు. చరిత్ర ఏం చెప్తుందంటే, ఈయన మేడగదిలో 10 రోజులు పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూసిన ఆ గుంపులో ఈయన ఉన్నారు అని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచేంత వరకు ఈయన యేసు ప్రభుని నమ్మలేదు. యేసు ప్రభుని నమ్మలేదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఈయన యేసు ప్రభుని నమ్మారు. నమ్మి చాలా గొప్ప సాక్షిగా ప్రభు కోసం బ్రతికారు. ఒక పత్రిక కూడా ఆయన రాయడానికి ప్రభు ఆయనకు కృప చూపారు. మనకు తెలియదు, చిత్రమైన మాట చెప్తా వినండి. ఎవరికి ఎప్పుడు విశ్వాసం పుట్టుద్దో తెలియదు, ఎవరికి ఎప్పుడు విశ్వాసం పోయిద్దో తెలియదు. కొంతమందికి విశ్వాసం సడన్గా దేవుని మీద కలుగుతుంది, కొంతమందికి సడన్గా దేవుని మీద విశ్వాసం పోతుంది. బ్రతుకున్నంత కాలం యేసుని లోకరక్షకునిగా యూదా నమ్మలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత దేవుని మీద, తన అన్నగారి మీద నమ్మకం కలిగింది. తన అన్నే లోకరక్షకుడని నమ్మడానికి ఆయనకి చాలా టైం పట్టింది. ఇప్పుడు మనం చదువుకున్న 2వ వచనంలో మనకు విస్తరించాల్సిందేంటి, మనకు కావలసిందేంటి, మనం పొందుకోవాల్సిందేంటి అంటే కనికరము మనకు కావాలి, సమాధానము కావాలి, ప్రేమ కావాలి. ఇవి రోజు విస్తరించాలి. ప్రతిరోజు కనికరము విస్తరించాలి, సమాధానం విస్తరించాలి, ప్రేమ విస్తరించాలి. ఇవి గనక మనకు మన జీవితంలో మనం అధికంగా పొందుకుంటే ఆత్మీయముగా మనం చాలా బలపరచబడతాం. ఆరోగ్యం విస్తరించకపోయినా పెద్ద నష్టమేం లేదు, ఆర్థికంగా విస్తరించకపోయినా పెద్ద నష్టమేం లేదు. ఇంకా భౌతిక సంబంధమైనవి ఏవి మనకు విస్తరించినా విస్తరించకపోయినా కనికరము, సమాధానము, ప్రేమ ఖచ్చితంగా విస్తరించాలి. ఎంత కనికరం ఉంది మీలో, ఎంత సమాధానం ఉంది మీలో, ఎంత ప్రేమ ఉంది మీలో, ఈ మూడిట్లో నిజంగా తగ్గిపోవట్లేదా మనము? ఈ మూడిట్లో మనము తగ్గిపోవట్లేదా?
డబ్బులు ఎక్కువైతే, ఆరోగ్యం ఎక్కువైతే, ఆనందం ఎక్కువైతే ఈ 3 తగ్గిపోతాయి. అవి తగ్గినా పర్వాలేదు, కానీ ఇవి తగ్గకుండా జాగ్రత్త పడాలి. ఏంటి? కనికరం. ఎంతమంది మీద మీకు కనికరం కలుగుతుంది? కనికరము లేకపోతే కలిగేది ఏంటి తెలుసా? కఠినత్వం. కనికరం ఉంటే అందరూ బాగుండాలి, అయ్యో అందరికి మేలు కలగాలి, అయ్యో అందరూ దీవించబడాలని అనుకుంటాం. కనికరం ఎక్కువైతే, కనికరము తక్కువైందనుకో కఠినులమైపోయి అందరూ పాడైపోవాలి, అందరూ నాశనమైపోవాలి, ఎవడు బాగుపడకూడదనే మనసు కలుగుతుంది. ఈ రోజున కనికరము కంటే క్రైస్తవులలో కఠినత్వమే ఎక్కువైపోతా ఉంది. కనికరమును ప్రేమించుటయు. మీకా 5:9 చూడండి. వాట్ ఇస్ దేర్? మీకా 5:9. ఇంతే కదా నీ ప్రభు, నీ దేవుడైన యెహోవా నిన్ను అడుగుచున్నాడు అనే మాట అక్కడ ఉంటుంది. సారీ, 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాడు దేవుడు? కనికరమును ప్రేమించండి, కనికరము కలిగి ఉండండి, కనికరము విస్తరించేటట్లుగా చూసుకోండి. ఎప్పుడన్నా ప్రభువుని అడిగారా మీరు? ప్రభువా, నాలో కనికరము తక్కువైపోతుంది, నాలో కనికరమును విస్తరింపచేయమని అడిగారా? కఠినత్వం రావడానికి కారణం ఏంటి తెలుసా? కనికరము తక్కువైపోవడమే. చాలా మంది హృదయాలలో ఈ అంత్య దినాల్లో ఇది ఎక్కువైపోయింది. వాళ్ళ మాటలు చాలా కఠినంగా ఉంటున్నాయి, వాళ్ళ ప్రవర్తన చాలా కఠినంగా ఉంటుంది, వాళ్ళ క్రియలు కూడా మనస్సాక్షిని చంపుకొని కఠినంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకు తెలుసు అది చేయకూడదని, వాళ్ళకు తెలుసు అలా మాట్లాడకూడదని, వాళ్ళకు తెలుసు అట్లా ఉండకూడదని, కానీ వాళ్ళ హృదయాలను కనికరముతో నింపుకోకుండా కఠినంగా మార్చేసుకొని ప్రవర్తిస్తున్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా? గొర్రెలు లేని కాపరి వలె వారు ఉన్నారని దేవుడు వారి మీదంట కనికరపడ్డాడని వాక్యంలో రాయబడి ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, బాగా పాపం చేసే వారిని చూస్తే మనకు కోపం వస్తుంది. అది రాంగ్ 100%. బాగా విచ్చలవిడిగా బ్రతికే వారిని చూసినప్పుడు మన హృదయంలో ఏం పుట్టాలి? కనికరం పుట్టాలి. అయ్యో ప్రభువా, ఈ బ్రదర్ ఏంటి ఇలా అయిపోతున్నారు, అయ్యో ప్రభువా ఈ సిస్టర్ ఏంటి ఇలా అయిపోతుంది అని వాళ్ళ మీద కోప్పడకుండా వాళ్ళ మీద కనికర పడితే వాళ్ళ కొరకు ప్రార్థించాలనే మనసు మనకు కలుగుద్ది. పాపులను దేవుడు చూసినప్పుడు ఆయనకేం కలిగింది? కనికరమే కలిగింది. కాబట్టే పాపులను ప్రేమించగలిగాడు, కాబట్టే పాపులను పవిత్రులుగా చేయగలిగాడు. అమ్మా అని అన్నాడు. రెడ్ హ్యాండెడ్గా వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని అమ్మా అని నోరార పిలిచాడు. మనమైతే ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఆయన చూపెట్టిన కనికరం, ఆయన చూపెట్టిన ప్రేమ ఆమెను ఆ వ్యభిచారం అనే పాపపు ఊబిలో నుంచి బయటికి తీసుకొని రాగలిగింది. తెలుసా మీకు? ప్రేమే ఒక వ్యక్తిని పాపములో నుండి బయటికి తీసుకొని రాగలదు. ఇకెన్నడూ నేను నిన్ను శిక్షించనమ్మా అని ప్రభు అనగానే ఆమెకి ఎన్నడూ పాపం చేయకుండా మానేసింది.
కనికరము లేకుండా బ్రతుకుతున్నాం, ప్రేమ లేకుండా బ్రతుకుతున్నాం, సమాధానము లేకుండా బ్రతుకుతున్నాం. అది కూడా ఒక బ్రతుకేనా? ఇజ్ ఇట్ ఏ లైఫ్? అది కూడా ఒక బ్రతుకేనా? కుక్కలు, పందులు, జంతువులు కూడా బ్రతుకుతున్నాయి, మనం బ్రతుకుతున్నాం. వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఏది మనలో ఉన్న ప్రత్యేకత? ఏది? దయచేసి చివరి రోజుల్లో మనం ఉన్నాం. ఈ సంవత్సరంలో మారదాం. ప్రభువు కోరుకునేది మార్పే. నేను నిన్నటి నుంచి మొన్నటి నుంచి ప్రకటన గ్రంథం మొదటి 3 అధ్యాయాలు ధ్యానం చేస్తున్నాను. ప్రభు సంఘాన్ని ప్రతిమలాడుకుంటున్న మాట ఏంటంటే, దయచేసి మారు మనసు పొందండి. మారు మనసు పొందండి అని ఎవరికి చెప్పాలి? లెక్క ప్రకారం అన్య జనులకు చెప్పాలి. కానీ ప్రభు ఎవరిని కోరుకుంటున్నాడు? 7 సంఘాల్లో ఉన్న వారిని కోరుకుంటున్నాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. సంఘమే మారకపోతే లోకం ఎలా మారుద్దండి? సంఘమే మారకపోతే లోకం ఎలా మారుద్ది? ప్రభు ఏమంటారు తెలుసా? మారవా, దానికి ఒక లెక్క ఉంది. మారితే ఒక లెక్క ఉంటుంది, నేను మారను అనుకుంటే దానికో లెక్క ఉంటుంది. అంతే. మీరు చదవండి 2-3 అధ్యాయాలు, ప్రకటన 2వ అధ్యాయం 3వ అధ్యాయం తర్వాత చదవండి. 7 సంఘాలకి దేవుడు రాసిన లేఖల్లో మారు మనసు పొందు, లేని ఎడలా అనేది కూడా ఉంది. బలవంతమేం లేదు. ఇష్టపడి మారు మనసు పొందుతావా? మంచిది. లేదంటే దానికి తగిన వ్యవహారం ఉంది. ఏం కావాలండి? ప్రభుని ఏం కోరుకుందాం? ఈ సంవత్సరం అంతంలో ప్రభుని ఏం కోరుకుందాం? కనికరాన్ని విస్తరింపచేయి ప్రభువా, సమాధానమును విస్తరింపచేయి ప్రభువా. ఎంతమందితో సమాధానం ఉంది మీకు? ఎంతమందితో సమాధానం ఉంది? ఎంతమందిని మనస్ఫూర్తిగా పలకరించగలుగుతున్నారు? ఎంతమందికి మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతున్నారు? సమాధానం లేని జీవితం జీవితమేనా? ప్రభు బోధ ఎటు వెళ్ళిపోతూ ఉంది. ప్రభు మాటలు ఎటు వెళ్ళిపోతున్నాయి. ఏముంది? ప్రకటన గ్రంథం చూడండి. చివరి సంఘానితో ప్రభు ఏమంటారు? ఫిలదెల్ఫియా సంఘం 3వ అధ్యాయం 14. అది కూడా కాదనుకుంటా. ఒక్క నిమిషం. మూడో అధ్యాయంలో సార్దీ సంఘంతో చెప్తున్న మాట 3వ వచనం. నీవెలాగుపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు. చూసారా? అంటే సార్దీసు సంఘములో ఉన్న వాళ్ళకి వాక్యం ఏమవుతుందంటే వాళ్ళలో పని చెయ్యట్లా, వాళ్ళు విన్నదాని ప్రకారం వాళ్ళు నడవట్లా. వాళ్ళు వినేది ఒకటి, వాళ్ళు ప్రవర్తించేది ఇంకొకటి. అందుకే ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, నీవెలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ దట్. ఈ సంవత్సర కాలం అంతా నేను ఎప్పుడన్నా మీకు పాపం చేయమని చెప్పానా? అమ్మా, నేను ఎప్పుడన్నా మీకు పాపం చేయమని చెప్పానా? అందరితో గొడవ పెట్టుకోమని చెప్పానా? ఎవరితో మాట్లాడొద్దని చెప్పానా? ఎవరిని క్షమించొద్దని చెప్పానా? ఎవరికన్నా మేలు చేయొద్దని చెప్పానా? మరి ఏం చెప్పాను? వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడారు? 54 ఆదివారాలా? 54ఏనా సంవత్సరానికి? 52ఏనా? మరి 52 ఆదివారాల్లో ఈ 2023లో ఏ ఉపదేశం చేశాను నేను? ప్రభు ఏ ఉపదేశం చేశారు మనకి? ఎలా ఉండమన్నారు? కఠినంగా ఉండమని చెప్పారా?
లేకపోతే కరుణ కలిగి ఉండమని చెప్పారా? కనికరం కలిగి ఉండమని చెప్పారా? మరి ఎడిపోతుంది బోధంతా? ఉపదేశం అంతా ఎడిపోతుంది. ఏమి వింటున్నారు? విన్నది ఏమైపోతుంది? చివరి మాటల్లోకి వద్దాం. నేను ఎక్కువ ఈరోజు ప్రేయర్లో ఉందాం అనుకున్నాను, మిమ్మల్ని ప్రేయర్లో ఉంచుదాం అనుకున్నాను, ఎక్కువ మాట్లాడాలనుకోలేదు నేను. సో యూదా పత్రికలోకి రండి. ఒక పావుగంట 20 నిమిషాల్లో ముగించేస్తాను. ఎక్కువ ప్రార్థనలో ఉండి మనం బల్లలో చేయవేయాలి. సంవత్సరం ఎండింగ్ కాబట్టి. యూదా రాసిన పత్రికలో 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అపోస్తులు ఏం చెప్పారంట? అంత్యకాలమునందు భక్తిహీనమైన దురాశల చొప్పున. బాగా వినండి, ఎవ్రీ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భక్తిహీనమైన దురాశల చొప్పున. దురాశలు అసలు ఎందుకు వస్తాయి తెలుసా? భక్తి లేనప్పుడు వస్తాయి. ఒక వ్యక్తిలో భక్తి లేనప్పుడు ఆ వ్యక్తిలో కలిగే ఆశలన్నీ ఎలా ఉంటాయి? దురాశలే. భక్తి ఉందనుకోండి, ఏ ఆశలు ఉంటాయి? మంచి ఆశలు, శ్రేష్టమైన ఆశలు ఉంటాయి. సో ఎంత దినములలో భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురు. ఎవరిల్లు పరిహాసకులు అంటే ఎవరు? పరిహాసకులు అంటే ఎవరు అమ్మా? రైట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి దానికి? పరిహాసకులు, హాసకులు, పరిహాసకులు. హాసకులు అంటే ఎవరు? నవ్వేవాళ్ళు. పరిహాసకులు అంటే ఏళన చేసేవారు, ఎగతాళి చేసేవాళ్ళు. వీళ్ళకి భక్తులను చూసినప్పుడు ఎట్లుంటుందో తెలుసా? భక్తిని చూసినా, భక్తులను చూసినా ఏళన, హాస్యం, చులకన, అంతే. వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని హేళన చేస్తారు. తర్వాత అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారునై ఉండి. చూసారా? వీళ్ళింతటితో ఆగకుండా వాళ్ళు ఏంటంటే ప్రకృతి సంబంధులు అంటే ఆత్మ లేనివారు. పత్రికల్లో పౌలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ప్రకృతి సంబంధులు ఎవరు, ఆత్మ సంబంధులు ఎవరు? ప్రకృతి సంబంధులకి ఆత్మ విషయాలు అర్థము కావు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆత్మ లేకపోతే, మీకు వచ్చింది తెలుసా? క్రైస్తవుల్లో 2 రకాల ప్రజలు. ఆత్మ కలిగిన క్రైస్తవులు, ఆత్మ లేని క్రైస్తవులు. ప్రకృతి సంబంధమైన క్రైస్తవులు, ఆత్మ సంబంధమైన క్రైస్తవులు. గుర్తుపెట్టుకోండి, మీరు వాళ్ళ కాదా అని ఎట్లా తెలిసిద్దంటే, ఆత్మ సంబంధులు సంఘానికి కానీ, దేవుని రాజ్యానికి కానీ, సమాజానికి కానీ వాళ్ళ వల్ల ఏ హాని కలగకుండా చూసుకుంటారు. ఆత్మ నడిపింపట్ల ఉంటుంది వాళ్ళకి. పొరపాటున తెలిసి కానీ, తెలిసి సంఘానికి కానీ, దేవుని రాజ్యానికి కానీ, సమాజానికి కానీ వాళ్ళ వల్ల పొరపాటు కలగకుండా ఆత్మదేవుడు వాళ్ళకి సహాయం చేస్తారు. ప్రకృతి సంబంధులు ఏంటి తెలుసా? అట్లా కాదు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగినా, వాళ్ళకి ఏమైనా నొప్పి కలిగినా వాళ్ళ విశ్వరూపం బయటకు వచ్చేసింది. వాళ్ళు సంఘమని చూడరు, సేవని చూడరు, సేవకుడని చూడరు, సమాజమని చూడరు, సాక్ష్యం పోయిద్దని కూడా చూడరు. వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళు మంచిగున్నంత వరకు మంచోళ్ళు. ఏమన్నా తేడా వచ్చిందా? మొత్తం స్మాష్. ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలగ చేయుచున్నారు. మన వల్ల డిస్టర్బెన్స్ కలగకుండా చూసుకోగలిగిన వారు ఆత్మ సంబంధులు.
నా వల్ల నా కుటుంబంలో డిస్టర్బెన్స్ కలగకూడదు, నా వల్ల నా సంఘంలో డిస్టర్బెన్స్ కలగకూడదు, నా వల్ల సమాజంలో డిస్టర్బెన్స్ కలగకూడదు. అంటే భేదాలేమి కలగకూడదు. అది కదా ఆత్మ సంబంధాలకు ఉండవలసిన లక్షణాలు. తర్వాత ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఆగండి, ఇప్పుడు ఇది మనకి. పైన వాళ్ళు ఎలా ఉంటారో లోకములో ప్రకృతి సంబంధులు వాళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు ఇది మనకి, సంఘములో విశ్వాసులైన మనకి చెప్తున్న మాట ఏంటంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. ఏ విశ్వసిస్తున్నారు మీరు? అతి పరిశుద్ధమైన దానినా, లేకపోతే కొంచెం అదైనా ఇదైనా పర్లేదనే? కొంచెం అపవిత్రత, కొంచెం పవిత్రత, కొంచెం నీతి, కొంచెం అవినీతి, కొంచెం న్యాయం, కొంచెం అన్యాయమా, లేకపోతే పూర్తిగా అదేనా? పరిశుద్ధత, అతి పరిశుద్ధత. కొంతమంది ఏం కాదులేండి, కొంతమంది ఏంటి ఆ సమయాన్ని బట్టి మరి తప్పట్లేదు. కానీ ఇక్కడ అంటున్నారు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలా. నా లైఫ్ చూస్తే, మీ లైఫ్ చూస్తే ఏం కనబడాలా? పునాది అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకున్నట్లుగా కనబడాలి. మన విశ్వాసం అతి పరిశుద్ధమైనదై ఉండాలి. కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. దేంట్లో? ఈ మాట మీరు ఇప్పుడు ఆలోచించారా? ప్రార్థన చేయటం వల్ల ఏంటి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటి? ప్రార్థన చేయటం అంటే ఏంటి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటి? పౌలు అంటాడుగా, నేను మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతోనూ ప్రార్థన చేతును. ఇది హయ్యర్ లెవెల్ స్పిరిచువాలిటీ, డీపర్ లెవెల్ స్పిరిచువాలిటీ. ఆత్మలో ప్రార్థన చేయటం. ప్రభువుని అడగండి, ప్రభువా నేను ఆత్మలో ప్రార్థన చేయాలనుకుంటున్నానయ్యా, నాకు సహాయం చేయమని ప్రభువుని అడగండి. ప్రభువు మీకు సహాయం చేస్తారు. తర్వాత నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. దేని కొరకు కనిపెట్టాలి? యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. చివరి మాట, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. చూసారా, కనికరం అనే మాట ఇప్పటి వరకు ఎన్నిసార్లు వచ్చింది? ఇప్పుడు యేసుక్రీస్తు కనికరం ఉంది, తర్వాత సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి.